నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్క నాయకుడిని బీజేపీలోకి తీసుకోబోతుందన్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మరి అంతకుముందు వేరే పార్టీల నుంచి బీజేపీలోకి జాయిన్ అయినటువంటి నాయకుల వల్ల పార్టీ ఏమన్నా అభివృద్ధి చెందిందా? బీజేపీ పార్టీ మరి అధికారంలోకి ఎందుకు రాలేదు? 2019 నుంచి 2023 వరకు ఆల్మోస్ట్ ఒక 30 మంది లీడర్లను వాళ్ళు వేరే పార్టీల నుంచి చేర్చుకోవడం జరిగింది. మరి వాళ్ళ వల్ల పార్టీ నిర్మాణం ఎందుకు జరగలేదు? బీజేపీ ఎందుకు తన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఐడియాలజికల్ బేస్డ్ లీడర్లని తొక్కి పెడుతుంది? ఎందుకు వాళ్ళని ఎదగనీయట్లేదు? ఎందుకు పార్టీలో ఉండి పనిచేస్తున్న సిన్సియర్ ఐడియాలజికల్ కార్యకర్తల్ని పక్కకు పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులని ఎందుకు నమ్ముకుంటుంది? దానివల్ల ఏం లాభం జరుగుతుంది? ఒకవేళ ఆనాడు గనక వాజ్పేయి గాని, అద్వానీ గాని ఇలానే అనుకుంటే మోడీ గాని, యోగి గాని పుట్టేవాడా? రాజకీయంగా ఎదిగేవారా? సో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకు రావాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ అనాలిసిస్ చేస్తున్నాను. మీరు తప్పకుండా దీన్ని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఒకవేళ రాజకీయం పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడు కావాలి అని అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను మంచి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి కాన్సెప్ట్స్ తోటి ముందుకు వస్తాను. మంచి వీడియోలను మీకు అందిస్తాను. తద్వారా మీ యొక్క నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మరి సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పక్కకున్న 10 మంది మంచి నాయకులతో కూడా సబ్స్క్రైబ్ చేపియండి. ఇక మరి విశ్లేషణలోకి వెళ్తే, బీజేపీ సంస్థాగతంగా డెవలప్ కావడానికి తన పార్టీలో ఉన్నటువంటి నాయకులని పక్కకు పెట్టి కొత్త తరం నాయకులని డెవలప్ చేసుకోకుండా, కొత్త తరం నాయకులని ఇంప్రూవ్ చేసుకోకుండా ఎంతసేపు ఆ పార్టీ నుంచి ఎవరు వస్తారు, ఈ పార్టీ నుంచి ఎవరు వస్తారు అని చెప్పి తొంగి చూడడం మనం చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు గారిని తీసుకొని వెళ్ళి నేను ఏదో సాధించాను అని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది. రేపు ఇంకా క్యూ కడతారు, ఇంకో 10 మంది లీడర్లు కూడా బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారని చెప్పి కూడా మనం చర్చలు చూస్తూనే ఉన్నాం. బట్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, బీజేపీలోకి వీళ్ళందరూ వస్తే వచ్చే లాభం ఏంటి? వస్తారు పోతారు, అయారాం గయారాం అనే పరిస్థితి మనం ఆల్రెడీ చూసాం. చూడలేదా? మనం 2019 నుంచి 2023 ఎలక్షన్ల వరకు నాకు తెలిసినంత వరకు ఒక 30 మంది లీడర్లు వేరే పార్టీల నుంచి జాయిన్ కావడం చూసాం. మరి అంతమంది లీడర్లు జాయిన్ అయితే మరి పార్టీ ఎందుకు ఓట్ బ్యాంక్ ఇంప్రూవ్ కాలేదు? ఎందుకు పార్టీ డెవలప్ కాలేదు? ఎందుకు పార్టీ అధికారంలోకి రాలేదు? ఎందుకు బీజేపీ కేవలం 8 సీట్లు గెలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నది మనందరం ఆలోచించాలి. ఒకసారి పాస్ట్ లోకి వెళ్ళి చూస్తే, జాయిన్ అయిన లీడర్ల కనుక క్రమంలో కనుక చూసినట్లయితే, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయినటువంటి గడ్డం వివేక్ ఈ రోజు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయినటువంటి జితేందర్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అదే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి ఒక బై ఎలక్షన్ ను తయారు చేసినటువంటి ఒక రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అదే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి విజయశాంతి గారు ఈ రోజు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి వికారాబాద్ చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రావడం చూసాం. ఈ రోజు ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? మరి ఇంత పెద్ద యమాయములు, పెద్ద నాయకులు జాయిన్ అయినటువంటి పార్టీలో మరి నిర్మాణం ఎందుకు జరగలేదు? గ్రామస్థాయి నిర్మాణం ఎందుకు జరగలేదు? వాళ్ళ నుంచి ఎందుకు అధికారంలోకి రావలేదు అన్నది నా యొక్క విశ్లేషణ. కాబట్టి ఇంతమంది నాయకులు జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళ అవసరాల కోసం వచ్చారు, వాళ్ళ పదవుల కోసం వచ్చారు, వాళ్ళ ప్రాజెక్టుల కోసం వచ్చారు, వాళ్ళకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసం వచ్చారు. అంటే ఏంటి? వాళ్ళు ఒక ఆపర్చునిస్టిక్ పర్సనాలిటీస్ అన్నది మనం గ్రహించాలి. ఆపర్చునిజం ఉన్న కాడ ఇవాళ వెళ్తారు, లేదు అంటే అంతే త్వరగా వాళ్ళు ఆ పార్టీని వెకేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళను బీజేపీ ఎంకరేజ్ చేసి ఏం సాధించింది, ఏం సాధించబోతుంది అన్నది మనము ఇప్పుడు డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్. వీళ్ళందరి వల్ల ఏం లాభం జరగలేదు అనేటువంటి అనాలిసిస్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు బీజేపీ అదే పందాలో వెళ్తుంది? మళ్ళీ ఎందుకు రాబోయే ఎలక్షన్ల కోసం వీళ్ళ మీద ఎందుకు అధికారంలోకి రావాలని కోరుకుంటుంది? ఐడియాలజీ పునాదుల మీద, అంటే బీజేపీకి ఉన్న హిందుత్వ ఐడియాలజీ పునాదుల మీద ఈ నాయకుల యొక్క రాజకీయ భవిష్యత్తు నిర్మాణం కాలేదు కదా, వీళ్ళు నాయకులుగా ఎదగలేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు రేపు బీజేపీకి ఎలా ఐడియాలజికల్గా కనెక్ట్ అయి ఉంటారు, రేపు బీజేపీ యొక్క డైరెక్షన్లో ఎలా పనిచేస్తారు అనేది
అన్నది నేను ప్రశ్నించాలనుకుంటున్న విషయం. అంతేకాకుండా వీళ్ళు ఈరోజు పార్టీలో ఎంతో మంది నమ్ముకున్నటువంటి యువత ఉంది, మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? పార్టీలో ఇన్ని సంవత్సరాలు 10-20 సంవత్సరాలు ఒట్టి చాకిరీ చేసినటువంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు. కష్టపడి ఐడియాలజీతో కనెక్ట్ అయ్యి వేరే పార్టీకి వెళ్లకుండా పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకులు ఉన్నారు. ఎంతో మంది యువత ఉంది, మహిళలు ఉన్నారు. మరి వాళ్ళని తొక్కిపెట్టి వాళ్ళ ప్లేస్ మీద వీళ్ళందరినీ తీసుకొస్తే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ దానివల్ల పార్టీ నిర్మాణం జరుగుతుందా? ఒకప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు ఐడియాలజికల్ లీడర్లను ఎంకరేజ్ చేయడం చూసాం. ఎంతో మంది లీడర్లని వాళ్ళు తయారు చేయడం చూసాం. సిద్ధాంతపరంగా ఎంపవర్ చేయడం మనం చూసాం. అలా చేశారు కాబట్టే ఈ రోజు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు. ఇవాళ యోగి గారు ఇవాళ ఉత్తరప్రదేశ్కి సీఎం కాగలిగారు. అలాంటి వాళ్ళని నమ్ముకోవాలి. సిద్ధాంతపరమైన వాళ్ళని నమ్ముకుంటే పార్టీ అధికారంలోకి వస్తుంది, పార్టీ నిర్మాణం జరుగుతుంది. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఆ నాయకత్వం దాన్ని సపోర్ట్ చేసి దాన్ని కాపాడడం జరుగుతుంది. ఇలాంటిది మర్చిపోయి ఈ రోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బీజేపీ అవలంబిస్తున్న విధానాన్ని చూస్తుంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలనేటువంటి ఆకాంక్ష లేదన్నది నేను బలంగా చెప్పాలనుకుంటున్నా. ఏదో ఢిల్లీలో ఉన్న పెద్దలని సంతృప్తి పరచడానికి నా నాయకత్వం వల్ల ఇంతమంది జాయిన్ అయ్యారు, అంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇది దేనికి ఉపయోగపడదన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నిద్రలేసి ఇక్కడున్న బీజేపీ గనక యువతను ప్రోత్సహించి మంచి మంచి పిల్లలు ఉన్నారు, మీకు ఒకవేళ లేకపోతే చెప్పండి, నేను కాన్స్టిట్యున్సీకి 5-6 యువతను నేను ఇస్తాను. అలాంటి ఎంతో మంది నాయకులను మీరు తయారు చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది, పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. దానివల్ల పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. కాబట్టి మిత్రులారా, మీకు అర్థమై ఉంటుంది ఈ అనాలిసిస్ లో నేను చెప్పాలనుకున్న లైన్ ఏందన్నది. మీకు ఒకవేళ బీజేపీ నిజంగానే వేరే వాళ్ళని తీసుకుంటే అధికారంలోకి వస్తుందని నమ్మితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదు సొంత పార్టీలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటే కూడా మీరు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. జై హింద్.